This conference will now be recorded. సో హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, ఎవరు ఎక్కడ ఉంటే వాళ్ళకి. సో ఇది ఒక 20-minute వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే దేని మీద అంటే యాక్చువల్గా అయితే యూనిక్స్ యూజర్స్ మీద, యాక్చువల్గా లైనక్స్లో యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలా, యూజర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలా అని చెప్పి ఒక చిన్న వీడియో అనమాట. ఎందుకంటే మీలో చాలా మంది లైనక్స్ నేర్చుకుంటున్నారు. సో వాళ్ళ కోసం ఏ విధంగా మనం యూజర్ డీటెయిల్స్, ఎగ్జిస్టింగ్ ఒక యూజర్ డీటెయిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలా, తర్వాత లైనక్స్ లో మన యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ తర్వాత అదే యూజర్ని తీసుకెళ్లి గ్రూప్స్ లో ఎలా యాడ్ చేయాలి. ఓకే, సో ఆ తర్వాత మీకు యూజర్ కి సూడో యాక్సెస్ అంటే అడ్మిన్ యాక్సెస్ అండి. సో నార్మల్గా అయితే బై డిఫాల్ట్ గా యూజర్స్ వచ్చి మీకు ఏమి ఇన్స్టాల్ చేయలేరు, యూజర్స్ ని క్రియేట్ ఏం యాక్సెస్ ఉండదు అనమాట. సో మనకి ప్రివిలేజ్ యాక్సెస్ అంటారు దీన్ని, లేదంటే అడ్మిన్ యాక్సెస్ అంటారు. సో స్పెల్లింగ్ తప్ప ఉండొచ్చు, బట్ ఎనీవే ప్రివిలేజ్ యాక్సెస్, అడ్మిన్ యాక్సెస్ అనొచ్చు అనమాట. దాన్ని లైనక్స్ లో సూడో అంటాం. అదే విండోస్ అయితే మీకు అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అంటారు. ఇది ఎలా ఇవ్వాలి చూస్తాం అనమాట. ఫస్ట్ ఏంటంటే మనకు ఒక లైనక్స్ మిషన్ కావాలండి. దానికి నేను ఏం చేస్తానంటే అమెజాన్ లో EC2కి వెళ్తాను. EC2కి వెళ్ళి ఒక లైనక్స్ డిప్లాయ్ చేస్తానండి, విచ్ ఈస్ బేసికల్లీ మన అమెజాన్ లైనక్స్ డిప్లాయ్ చేస్తాను. సో ఇక్కడికి లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను, లాంచ్ ఇన్స్టెన్స్ అని. సో అమెజాన్ లైనక్స్ ఉంది కదా, సెలెక్ట్ చేస్తాను. సో అమెజాన్ మీద కూడా వీడియోస్ ఉన్నాయండి యాక్చువల్గా, సో మీరు చూడొచ్చు. సో మీకు VPC సెలెక్ట్ చేసి VPC ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు అది అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, నేమ్ అని ఏమి ఇస్తానంటే యాక్చువల్గా సో టెస్ట్ సర్వర్ ఇస్తాను, సింపుల్గా టెస్ట్ సర్వర్ అంటాను. సో కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, ఇవన్నీ కూడా AWS లో ఉన్నాయండి. దీనికి లైనక్స్కి ఏం సంబంధం లేదు యాక్చువల్గా, బట్ కాకపోతే ఏంటంటే ఈ స్టెప్స్ అని మనకి AWS లో మీకు డిప్లాయ్ చేయాలంటే అవసరం అనమాట. ఓకే, మీరు లాంచ్ ఇన్స్టెన్స్ అన్నారంటే ఇన్స్టెన్స్ లాంచ్ అవుతుందండి. సో ఒక 1 minute పడుతుంది, 1 or 2 minutes పడుతుంది లైనక్స్ కాబట్టి మీకు కొంచెం లాంచ్ అవ్వడానికి. సో ఇది లైనక్స్ సర్వర్ కాబట్టి మీరు రిమోట్ లోంచి కనెక్ట్ అవ్వచ్చు. మీరు చూసారంటే సర్వర్ కి మీకు పబ్లిక్ IP, ఒక ప్రైవేట్ IP ఉంటుంది. ప్రైవేట్ IP లో కనెక్ట్ కాలేరండి అన్లెస్ మీకు VPN ఉంటే తప్పితే. బట్ మనం ఏంటంటే మనం పబ్లిక్ IP తో కనెక్ట్ అవుతాం. ఏదర్ పబ్లిక్ IP అయినా వాడుకోవచ్చు, లేదా FQDN, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ ఆర్ DNS నేమ్, దీన్ని కూడా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. మీకు ఏది కావాలో కనెక్ట్ చేయొచ్చు. సో మీకు రన్నింగ్ స్టేట్ లోకి వస్తుంది. ఈ విధంగా రన్నింగ్ స్టేట్ లోకి వచ్చినాక మీరు IP అయినా కాపీ చేయండి, నేను DNS నేమ్ కాపీ చేస్తాను. లాగిన్ చేయాలి. సో బై డిఫాల్ట్ గా అమెజాన్ లైనక్స్ కి వచ్చి EC2 యూజర్ అనమాట. @ ఇచ్చి మీరు ఈ పెమ్ కి, ప్రైవేట్ కి అని ఇవ్వాలన్నమాట యాక్చువల్గా. సో మీరు వీడియో మాకు ఛానల్ ఉందండి, AWS ఛానల్. దాంట్లో అంటే నా ఛానల్ ఉంది. అగైన్ మీరు ఇక్కడ పోయి చెక్ చేసి, అంటే మీరు ఇక్కడ దాకా వచ్చారని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో కాబట్టి నా పేరుతో సెర్చ్ చేసినట్టు మీకు వస్తుంది, దాంట్లో ఉంటుందండి. ఓకే, మనం లాగిన్ చేద్దాం. సో ఓపెన్ అంటాను. దాంట్లో మీకు అజూర్ వీడియోస్ ఉన్నాయి, DevOps వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఓకే, సో మీరు ఇప్పుడు చూసారనుకోండి, నేను లాగిన్ అయ్యానండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇక్కడ చెప్పినట్టు ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ లాగిన్ అయిన యూజర్ డీటెయిల్స్ ఎలా తీసుకోవాలి బేసిక్గా. సో మీరు ఇక్కడ చూసారనుకోండి, మీరు EC2 యూజర్ @ అని చెప్పి మీకు ఇది వచ్చి సిస్టమ్ నేమ్ అనమాట ఇది యాక్చువల్గా. సో మీరు సింపుల్గా హూ యామ్ ఐ అని టైప్ చేశారనుకోండి, మీరు లాగిన్ అయిన యూజర్ కనిపిస్తుంది అనమాట, EC2 యూజర్. సో దాంతో పాటు ID అని టైప్ చేశారనుకోండి, ఓకే, ID అని టైప్ చేస్తే మీకు ఏం చూపిస్తుందంటే యాక్చువల్గా మీ యూజర్ నేమ్ అంటే మీ యూజర్ ఒక ID 500 ఉందన్నమాట. ఓకే, ఆ తర్వాత మీకు EC2 అంటే మీకు ఒక గ్రూప్ ఉంటుంది. ఆ తర్వాత అదిగాక మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు, మీరు చూసారంటే వీల్ గ్రూప్ లో ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ మీకు EC2 ఉన్నారనమాట యాక్చువల్గా. సో ఇప్పుడు ID-N అన్నాను అనుకోండి, ID-N లేదనుకుంటా అట్లయితే. సో ఓకే, మ్యాన్ ID అంటాను. సో IB-AG ఉంది, N ఉంది కదా. ఓకే, N ఉంది, Z ఉంది. ఓకే, సో ID-AN అన్నాను అనుకోండి, కెనాట్ ప్రింట్ ఓన్లీ నేమ్స్ ఆర్ రియల్ IDs ఇన్ డిఫాల్ట్ ఫార్మేట్. ఓకే, సో ఇది ఏదో ఇష్యూ ఉన్నట్టు యాక్చువల్గా అయితే మీకు. సో ID-A అన్నారు, ఓకే, ID- అయితే చూడండి మీకు ఏంటంటే ఇట్లా కూడా ప్రింట్ అవుతుంది. అంటే హూ యామ్ ఐ అన్న టైప్ చేయొచ్చు, లేదా ID-A అన్న కూడా మీకు ప్రింట్ అవుతుంది అనమాట. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ యూజర్ అయినా కూడా లైనక్స్ లో మీకు cat etc
పాస్వర్డ్కి వెళ్ళారనుకోండి, ఈటీసీ పాస్వర్డ్లో మీకు కనిపిస్తుందండి యాక్చువల్గా ఏ యూజర్స్ ఉన్నారు మీ సిస్టంలో క్రియేట్ అయినారు అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలంటే క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ అని టైప్ చేశారనుకోండి. క్యాట్ అంటే రీడ్ అనమాట, చదవడం అనమాట మనకి. ఓకే, రీడ్ చేయాలంటే క్యాట్ అని ఏది ఇచ్చినా కూడా ఫైల్ చదవడానికి వీలుంటుంది అనమాట. సో క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ తీసుకుంటే మీకు ఏంటంటే ఇవన్నీ వస్తాయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ అని చెప్పి నేను గ్రెప్ -i అంటే ఏదైనా ఒక దాన్ని సెర్చ్ చేయాలనుకోండి, EC2-user అంటే అది మాత్రం ప్రింట్ అవుద్ది అనమాట. మీరు ఇక్కడ చూసారనుకోండి, కాపీ చేస్తాను, కాపీ చేసి ఇక్కడికి వస్తాను. సో EC2 యూజర్ అనేది మీకు ఏంటంటే మీకు ఆ యూజర్ నేమ్ అండి. ఈ ఎక్స్ అనేది ఏంటంటే ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ అనమాట యాక్చువల్గా. ఈ పాస్వర్డ్ ఇక్కడ ఉంటుంది. మరి పాస్వర్డ్ కనిపించట్లేదంటే మీకు ఏమవుతుందంటే Ctrl+R నొక్కారంటే క్లియర్ అవుతుంది. క్యాట్ ఈటీసీ షాడో అన్నారు అనుకోండి, యాక్చువల్గా మీరు చూడండి ఈటీసీ షాడోకి పర్మిషన్ డినైడ్ వస్తుంది అనమాట. ఎందుకంటే మీకు మీకు పర్మిషన్ లేదు, EC2 యూజర్కి ఆ ఫైల్ని చదవడానికి పర్మిషన్ లేదనమాట. దాంట్లో మీకు పాస్వర్డ్ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఉంటుంది. ఎనీవే ఎలా చేయాలో కూడా చూస్తాను ఇలా వచ్చినప్పుడు. సో ఇది పాస్వర్డ్ అనమాట. మీకు యూఐడి, ఆ తర్వాత గ్రూప్ ఐడి, ఆ తర్వాత మీకు ఇది కామెంట్ పేరు అనమాట. ఆ తర్వాత ఇది వచ్చి మీ హోమ్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PWD అని టైప్ చేశాను అనుకోండి, /home/EC2 యూజర్ ఉంది కదా, అదే అనమాట. /home అంటే మీరు డిఫాల్ట్గా లాగిన్ అయినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, మీ హోమ్ అనమాట. సో ఇట్లా దీన్ని హోమ్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, CD ETCకి వెళ్ళాను అనుకోండి, యాక్చువల్గా మళ్ళీ నేను CD టిల్డర్ ఇచ్చాను అనుకోండి, అంటే మీకు పైన ఉంటుంది, అంటే మీకు ట్యాబ్ పైన ఉంటుందండి, ఇచ్చాను అనుకోండి, అది దేనికి సింబల్ అంటే మీకు హోమ్ కనమాట. మళ్ళీ PWD అని టైప్ చేసి చూడండి /home/ECT. సో ఎప్పుడైనా కూడా ఎవరన్నా కూడా మీకు ఏదైనా స్క్రిప్ట్ లో కూడా CD ఇలా ఇచ్చారనుకోండి, CD ఇలా ఇచ్చారంటే బేసిక్ గా మీకు హోమ్కి వెళ్తున్నట్టు. దాని లోపల మీకు కొందరు ఏం చేస్తారంటే LS అని చెప్పి ఇలా ఇచ్చారనుకోండి, హోమ్ ఫోల్డర్ లోపల చెక్ చేయడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ MKDIR అని చెప్పి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకోండి, ఇలా ఇచ్చి ఫోల్డర్ 1 అన్నాను అనుకోండి మీకు బేసిక్గా. సో మీకు ఆ సింబల్ ఇచ్చారంటే హోమ్ ఫోల్డర్ లోపల అనమాట. ఇప్పుడు చూడండి LS ఇచ్చారనుకోండి, దాని లోపల ఫోల్డర్ 1 క్రియేట్ అయింది చూడండి. సో ఏదైనా అంటే మీరు ఈ ఫోల్డర్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే LS హోమ్ EC2 యూజర్ ఫోల్డర్ 1 ఇలా యాక్సెస్ చేయొచ్చు, లేదా సింపుల్ గా LS అని చెప్పి ఇలా కూడా యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే ఆ /home/EC2 యూజర్ బదులు మీకు ఈ టిల్డర్ సింబల్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, రైట్. సో రైట్ నో మనం ఈ యూజర్ ఉన్నాడండి. యూజర్ తో మీరు చూసినట్లయితే నేను క్యాట్ ఈటీసీ షాడో అని ఏదైనా ఒక యూజర్ చదవాలనుకుంటే మీకు ఈ పర్మిషన్ డినైన్ వస్తుంది అనమాట యాక్చువల్గా. ఓకేనా, సో మరి మీకు ఎలా చదవాలి, మీరు మరి ఆ ఫైల్ని క్రియేట్ చేయాలంటే మీరు సూడో పర్మిషన్ అని ఉండాలండి. సూడో పర్మిషన్ అంటే మీకు అడ్మిన్ పర్మిషన్ ఉండాలన్నమాట. యాక్చువల్లీ EC2 యూజర్కి ఉంటుందండి. ఇప్పుడు చూడండి, సూడో క్యాట్ ఈటీసీ షాడో అంటే ఇప్పుడు వచ్చింది చూడండి, ఇక్కడ EC2 రెండు ఉన్నాయి చూసారా, ఇది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ అనమాట. ఇక్కడ కనిపించదు మీకు పాస్వర్డ్ కనిపిస్తే ఇంకేమని చెప్పండి, దాంట్లో గొప్ప కనిపించదు. బట్ ఇక్కడ ఏంటంటే సూడో అని ఇస్తే మీకు అంటే మీరు ఏం చెప్తున్నారు, నేను EC2 యూజర్నే కానీ నాకు సూడో పర్మిషన్ అంటే అడ్మిన్ పర్మిషన్ తో ఎగ్జిక్యూట్ చేయి అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు, సూడో హూయామై అందాం. మీకు రూట్ వచ్చింది చూడండి. మామూలుగా హూయామై అని టైప్ చేశారు అనుకోండి, మీకు EC2 యూజర్ అని వస్తుంది యాక్చువల్గా. ఓకేనా, అది నార్మల్ యూజర్. అదే సూడో హూయామై అని టైప్ చేశారు అనుకోండి, రూట్ వస్తుంది. అంటే అర్థమైంది, ఎప్పుడైతే ముందు సూడో అంటే సూపర్ యూజర్ డూ అంటే సూపర్ యూజర్ పర్మిషన్ తో చేయమని, సూడో అన్నారంటే మీకు రూట్ పర్మిషన్ తో మీరు చేయమని చెప్పడం అనమాట. అలాగని క్రియేట్ చేసిన ప్రతి యూజర్ కి మీకు రూట్ పర్మిషన్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే బై డిఫాల్ట్ గా ఉంటుంది. ఆ రూట్ పర్మిషన్ ఎలా ఇవ్వాలి అని చెప్పి మనం ఇక్కడ స్టెప్ 4 లో చూస్తాం అనమాట. సో కాబట్టి ఎగ్జిస్టింగ్ యూజర్ డీటెయిల్స్ చూడాలంటే సింపుల్ గా మీరు హూఎంఐ వాడచ్చు, లేదా ఐడి అనొచ్చు, ID-A అనొచ్చు. ఓకే, క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ లో చెక్ చేయొచ్చు. ఓకేనా, సరే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్త యూజర్, సెకండ్ పాయింట్, క్రియేటింగ్ ఏ న్యూ యూజర్. సో క్రియేటింగ్ న్యూ యూజర్ ఉందన్నమాట, మనం యూజర్ని క్రియేట్ చేద్దాం. సో యూజర్ క్రియేట్ చేయడానికి అంటే యూజర్ని క్రియేట్ చేయడము అండ్ సెట్ ఏ పాస్వర్డ్ యాజ్ వెల్ అండి, అండ్ సెట్ ద పాస్వర్డ్, ఇది కూడా సెట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎలా చేయొచ్చు, యూజర్ యాడ్ అనే కమాండ్ అండి.
ఓకేనా. యూజర్ యాడ్ అనే కమాండ్ ఇస్తే మీకు యూజర్ని క్రియేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనం EC2 యూజర్ కాకుండా మీరు సూడో యూజర్ యాడ్ అంటే మీకు వస్తుంది అనమాట. యాక్చువల్గా ఉత్త యూజర్ యాడ్ అంటే మీకు రాదు. ఎందుకంటే మీరు ఇక్కడ మామూలు నార్మల్ యూజర్ కాబట్టి. సో మనం ఇప్పుడు నేను 2 విధాలుగా ఈ యూజర్ క్రియేట్ చేయొచ్చు. ఒకటి వచ్చి సూడో అని ఇచ్చి యూజర్ యాడ్ చేయొచ్చు, లేదా అదర్ మెథడ్ ఏంటంటే నేను డైరెక్ట్ గా రూట్ గా లాగిన్ చేయొచ్చండి. ఎలాగంటారా, సో సూడో SU హైఫన్ అన్నాను అనుకోండి. సూడో SU హైఫన్ అంటే మీకు ఏమవుద్దంటే రూట్ గా మారిపోతుంది. చూడండి, మళ్ళీ ఎగ్జిట్ అన్నానంటే వెనక్కి వస్తాను. సూడో SU హైఫన్ అంటే మీరు సూడో ఇచ్చినా రన్ అవుతుంది. ప్రతిసారి సూడో గొడవ నాకు ఇష్టం లేదు అనుకున్నారు అనుకోండి, SU హైఫన్ అంటే మీరు రూట్ గా వెళ్తారనమాట. ఓకేనా. రూట్ గా వెళ్ళి ఇక్కడ మనం ఏం చేయొచ్చు, యాక్చువల్గా ఇది చేయకూడదండి. ఇలాగా ఎప్పుడు సూడోనే వాడాలి. ఈ విధంగా రూట్ పోవడానికి రియల్ టైంలో ఒప్పుకోరు. ఎందుకంటే మీకు లాగింగ్ దగ్గర కొన్ని ఇష్యూస్ వస్తాయి అనమాట. సో ఎప్పుడు సూడో వాడే చేయాలి. బట్ మీకు ఒక ఆప్షన్ ఉందని చూపిస్తున్నాను. సరే, సో నేను ఏం చేస్తాను, ఎగ్జిట్ బయటకు వచ్చి నేను సూడో వాడే క్రియేట్ చేస్తాను. ఎలాగా, సూడో మీకు ఒక కమాండ్ గురించి తెలియలేదు అనుకోండి, మ్యాన్ యూజర్ యాడ్ అన్నారు అనుకోండి. మామూలుగా మ్యాన్ యూజర్ యాడ్ అన్నాను అనుకోండి, మీకు వస్తుంది అనమాట. మీకు ఆప్షన్స్ చాలా ఉంటాయి ఇక్కడ. మీరు స్పేస్ బార్ కొట్టారంటే మొత్తం వస్తుంది. ఓకే, క్యూ కొడితే క్విట్ అనమాట. ఓకే, సో నేను యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఏమని, admin2 అనే ఒక యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. మీరు సూడో వాడకుండా యూజర్ యాడ్ admin2 అన్నారు అనుకోండి, ఆబ్వియస్గా మీకు ఎర్రర్ ఇస్తుంది అనమాట. ఆ కమాండ్ ఓపెన్ చేయడానికి ఒప్పుకోదు మీకు. సో అందుకని మీరు సూడో యూజర్ యాడ్ అని ఇచ్చి, ఓకేనా, ఇక్కడ ఏమిస్తాను, admin2 అని ఇస్తానండి. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే యూజర్ క్రియేట్ అయిపోయింది. నిజంగా క్రియేట్ అయిందా, సూడో క్యాట్ ETC పాస్వర్డ్ ఇస్తే మీరు లాస్ట్ లో చూసారంటే చూడండి, మీకు యూజర్ తో పాటు ఒక గ్రూప్ కూడా క్రియేట్ అయిపోద్ది అనమాట. మీరు ఎప్పుడు యూజర్ క్రియేట్ చేసినా కూడా యూజర్ ఐడి, మీ ఎక్స్ వచ్చి ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్, యూజర్ ఐడి, గ్రూప్ ఐడి, మీకు హోమ్ డైరెక్టరీ, తర్వాత డిఫాల్ట్ షెల్ అనమాట. మీరు లాగిన్ అయినప్పుడు డిఫాల్ట్ ఇక్కడికి వెళ్ళిపోతారు. సరే, మీకు ఎందుకు గ్రూప్ క్రియేట్ అవుతుంది, ఓకే, ఎందుకు గ్రూప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి, సెక్యూరిటీ కోసం అండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఏదో ఒక గ్రూప్ లో యాడ్ చేయడం కంటే మీకు బై డిఫాల్ట్ గా యూజర్ తో పాటు గ్రూప్ యాడ్ అయిపోయి దానికి ఉంటుంది. ఎందుకంటే దానికి ఏం పర్మిషన్స్ ఉండవు కాబట్టి బేసిక్ గా. అలా కాకుండా తీసుకెళ్లి ఏదైనా రూట్ గ్రూప్ లోనే ఎక్కడ యాడ్ చేశారనుకోండి, అడ్మిన్ పర్మిషన్స్ వస్తాయి కదా. అలాంటి అవసరం లేకుండా మీరు కానీ యూజర్ క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ గా మీకు అదే యూజర్ ఐడి ప్లస్ గ్రూప్ ఐడితో క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత కావాలనుకుంటే మీరు వేరే వేరే గ్రూప్ లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నేనేమంటానంటే ఇప్పుడు సో యూజర్ క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఐడి అని ఇచ్చి admin2 అని ఇచ్చాను అనుకోండి, మీరు చూసినట్లయితే చూడండి, సో ఐడిని మామూలుగా ఇస్తే మీది మాత్రం చూపిస్తుంది అనమాట. అదే ఐడి అని ఇచ్చి admin2 అన్నాను అనుకోండి, మీరు చూసినట్లయితే మీకు admin2 యొక్క UID GUID, మీరు గ్రూప్ చూడండి, రైట్ నౌ మీరు 501 లో మాత్రమే ఉన్నారనమాట. ఓకే, సో మీరు కావాలనుకుంటే ఇంకో గ్రూప్ లో కూడా యాడ్ చేయొచ్చండి, మీకు థర్డ్ స్టెప్ అనమాట. సో అయితే దానిగా మనం నెక్స్ట్ వెళ్తాము. ఇంకా పాస్వర్డ్ సెట్ చేయలేదు. మనం ఏం చేద్దామంటే పాస్వర్డ్ సెట్ చేద్దాం. పాస్వర్డ్ సెట్ చేయాలంటే PASSWD అని ఇచ్చి యూజర్ ఐడి ఇవ్వాలి, విచ్ ఇస్ admin2. మళ్ళీ మీకేమొస్తుంది, ఈ విధంగా ఓన్లీ రూట్ కెన్ స్పెసిఫై ద యూజర్ నేమ్, అంటే వేరే వాళ్ళ యూజర్స్ మీరు రీసెట్ చేయాలంటే రూట్ చేయగలడు. సో ఏం చేస్తాం, ముందు మన తోక తగిలిస్తాం అనమాట, సూడో పాస్వర్డ్ admin2 అని. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇస్తాం. ఓకే, కాబట్టి ఇప్పుడు అడ్మిన్ గా చెక్ చేసామన్నమాట. అయితే ఇప్పుడు మనం అడ్మిన్ గా లాగిన్ చేయాలి. మీకు ఎర్రర్ ఇస్తుంది అనమాట. యాక్చువల్గా అమెజాన్ లైనక్స్ లో మీకు పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఒప్పుకోదండి. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, admin2 అని ఇచ్చి నేను లాగిన్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేసి మీకు ఏంటంటే ఎర్రర్ ఇస్తుంది అనమాట. అది ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. బట్ ఇది AWS స్పెసిఫిక్ గానండి. చూసారా, నో సపోర్టెడ్ ఆథెంటికేషన్ మెథడ్స్ అని వస్తుంది, ఈ ఎర్రర్ వస్తుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి ఇది AWS లో మాత్రం మనం పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేయాలి. దానికి ఏం చేస్తానంటే సూడో అనిచ్చి క్యాట్ అంటే రీడ్ చేయాలా, నానో అనే ఏంటంటే మీకు ఎడిట్ చేయొచ్చండి ఫైల్స్ ని. సో ETC
SSHD కాన్ఫిగ్ అని వెళ్తాను, మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు పాస్వర్డ్ ఆథెంటికేషన్ అనే ఒక పదం కోసం చదవాలి. దానికి ఏం చేస్తానంటే నానోలో Ctrl+W అన్నారు అనుకోండి, మీకు సెర్చ్ విండో వస్తుంది. పాస్వర్డ్ AUTHE అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఈ నో ఉంది కదా, దీన్ని యాక్చువల్లీ ఇవ్వకూడదండి సేఫ్టీ కోసం, బట్ అగైన్ తప్పదు, కొన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చినాక తర్వాత ఏంటంటే ఎప్పుడు కూడా సర్వీస్ రీస్టార్ట్ చేయాలి. సర్వీస్ SSHD రీస్టార్ట్ అంటాను. ఆబ్వియస్ గా పర్మిషన్ వస్తుందండి, మన తోక తగిలించాలి, విచ్ ఈస్ sudo. ఓకే, డన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను రీస్టార్ట్ చేసి నాకు కనెక్ట్ అవ్వాలండి. రీస్టార్ట్ సెషన్ అంటాను, నన్ను పాస్వర్డ్ అడగాల, చూసారా? సో పాస్వర్డ్ ఇస్తాను, చూసారా, లాగిన్ అయిపోయింది అనమాట. అయితే మీకు తెలుసు లాగిన్ వరకే అయింది, కానీ ఇతనికి ఏం పర్మిషన్ ఉండదు. ఇప్పుడు నేను చూడండి ఇక్కడ, సో cat etc పాస్వర్డ్ అని ఇచ్చాను అనుకోండి, నాకు రీడ్ అవుతుంది మీకు. ఓకేనా, ఇక్కడ కూడా cat etc పాస్వర్డ్ ఇస్తే మీకు బేసిక్గా రీడ్ అవుతుంది. కానీ నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి, అంటే అన్ని బ్లాక్ చేయదన్నమాట. cat షాడో అన్నాం అనుకోండి, పర్మిషన్ డినైడ్ వస్తుంది. నేను sudo ఇస్తే నాకు పని చేస్తుంది. వచ్చిందా? చూడండి, admin2 పాస్వర్డ్ చూడండి, ఇప్పుడు ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్. అదే నేను క్లియర్ చేశాను, అదే నేను ట్రై చేశాను అనుకోండి, ఫస్ట్ cat etc పాస్వర్డ్ ఇస్తే బేసిక్గా మీకు సారీ పాస్వర్డ్ కాదండి, షాడో ఇచ్చాను అనుకోండి, పర్మిషన్. అలాగని sudo ఇచ్చారు అనుకోండి, ఇక్కడ మీకు చూడండి ఇదేమంటుంది. సో మీరు మన sudo పర్మిషన్స్ ఇవ్వాలి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేశారనుకోండి, ఎర్రర్ ఏమొస్తుందో చూడండి, ఏమంటుంది, అడ్మిన్ ఈజ్ నాట్ ఇన్ sudo hours ఫైల్, దిస్ ఇన్సిడెంట్ విల్ బి రిపోర్టెడ్ అని వస్తుంది అనమాట. రిపోర్ట్ అంటే ఏంటంటే మీకు అడ్మిన్ యాక్సెస్ లేకపోయినా మీరు అడ్మిన్ కోసం ట్రై చేశారు అని చెప్పి. ఎక్కడ లాగ్ అయిన ఏంటో చూద్దాం. ఇక్కడ నేనేమంటానంటే sudo cat var log, ఐ థింక్ సెక్యూర్ లోకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడికి వెళ్తే లాస్ట్ లో చూస్తే చూడండి వచ్చిన admin2 యూజర్ నాట్ అలౌడ్ ఇన్ sudo hours అని వచ్చింది పాస్వర్డ్. ఈ విధంగా అంటే మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఎవరన్నా ట్రై చేశారు ఈ విధంగా లాగిన్ అవ్వడానికి అంటే మనకు తెలిసింది, ఇది లాగ్ లో ఉంటుంది అనమాట. రేపు పొద్దున అడగొచ్చు మనం, మీరు ఎందుకు ట్రై చేస్తున్నారు బేసిక్ గా అని చెప్పి. సో మీకు అడగొచ్చు ఇది ఎందుకు ఏంది అని చెప్పి, అంటే ఆడిటింగ్ కోసం ఉంటుంది అనమాట. ఇక్కడ తెలుస్తుంది మీకు యాక్చువల్ గా. ఓకే, అంత డీటెయిల్స్ ఎవరెవరు లాగిన్ అయ్యారని, సో వార్ లాగ్ సెక్యూర్ లో ఉంటుంది అనమాట. సరే, సో మనం ఏం చేద్దాం, ఈ విధంగా మనకి యూజర్కి వచ్చి అడ్మిన్ యాక్సెస్ లేదండి. ఓకేనా, సో కాబట్టి మనం ఆ అడ్మిన్ యాక్సెస్ ఎలా ఇవ్వాలి అని చెప్పి మనం ఇక్కడ లాస్ట్ లో ఉంది, 4th లో ఉంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే మనం ఇదే యూజర్ ని తీసుకెళ్లి ఒక గ్రూప్ లో యాడ్ చేయాలి. ఓకేనా, నేను ఐడి అని టైప్ చేస్తే admin2 లో మీరు చూసినట్లయితే ఎక్కడ ఉంది, మీకు చూసినట్లయితే ఓన్లీ 501 లో మాత్రమే ఉందండి. మనం దీన్ని తీసుకెళ్లి ఇంకో దగ్గర కూడా అసైన్ చేయొచ్చు అనమాట. అంటే ఎలా అంటే sudo దాని పేరు వచ్చి యూజర్ మోడ్ అండి. యూజర్ మోడ్ అని ఇచ్చి, సో మీకు తెలియకపోతే మ్యాన్ యూజర్ మోడ్ అని ఇచ్చారంటే మీకు ఓపెన్ అవుతుంది. మీరు ఏ వాడాలండి, G అని 2 ఉంటాయన్నమాట, వాడాలి. బట్ ఇక్కడ వచ్చి చదువుకోవచ్చు మీరు. సో నేనేం చేస్తానంటే చూడండి, sudo యూజర్ మోడ్ -G అని ఇచ్చి, ఓకే, మీకు అంటే ETC గ్రూప్స్ లో ఉండాలండి. cat ETC గ్రూప్స్ లో మర్చిపోయాను యాక్చువల్ గా, గ్రూప్స్ అని చూడండి, లేకపోతే గ్రూప్స్ అని టైప్ చేద్దాం. గ్రూప్స్ అని టైప్ చేస్తే మీకు నేను ప్రస్తుతం ఏ గ్రూప్ లో ఉన్నాను మీకు వస్తుంది అనమాట. బట్ మర్చిపోయానండి కమాండ్ వచ్చి గ్రూప్స్ లేదా -నేమ్ గ్రూప్స్ అన్నాను అనుకోండి, sudo ఇవ్వలేదు కదా, అట్లే ఉంటుంది. ఓకే, యూజర్ బిన్ గ్రూప్స్ క్యాట్ కాదండి, సరే మళ్ళీ చూద్దాం యాక్చువల్గా. సో గ్రూప్స్ అని టైప్ చేస్తే మీరు ఏంటంటే ఏ పార్ట్ ఆఫ్ ద గ్రూప్స్ లో ఉంటారని అర్థం అనమాట. సో బట్ మనకేంటంటే ఈ వీల్ గ్రూప్ వచ్చి మనకి అడ్మిన్ యాక్సెస్ ఇస్తుందండి యాక్చువల్గా. సో నేను కావాలనుకుంటే మీరు కూడా గ్రూప్ క్రియేట్ చేయొచ్చు యాక్చువల్గా, గ్రూప్ యాడ్ అని చేయొచ్చు అనమాట.
సో దాని ఏమంటే ఈటీసీ టెస్ట్ గ్రూప్ అన్నాను అనుకోండి, బేసిక్గా మీకు సారీ ఇక్కడ చేయొచ్చు సూడో గ్రూప్ యాడ్ టెస్ట్ గ్రూప్ అన్నాను అనుకోండి, గ్రూప్ వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా దీనికి యాడ్ చేయాలనుకోండి. ఓకే, యాక్చువల్గా నేను మర్చిపోయానండి. ఓకే, లెట్ మీ సర్చ్ ఇట్ అవుట్. తెలియపోతే సర్చ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఫైండ్ గ్రూప్స్ లైనెక్స్ అన్నాను అనుకోండి, ఈటీసీ పాస్వర్డ్ ఈటీసీ గ్రూప్ కరెక్టే కదా, క్యాట్ ఈటీసీ, యా అదే నాకు తప్పించినట్టు. సో మీకు ఈటీసీ గ్రూప్స్ అని టైప్ చేశారంటే దాని లోపల అన్నీ ఉంటాయి అనమాట. చూసారంటే టెస్ట్ గ్రూప్, అడ్మిన్ టు క్రియేట్ అయినవి కూడా ఉంటాయి అనమాట. మీకు ఈ గ్రూప్స్ అన్నీ ఉంటాయి. సరే, మీ గ్రూప్స్కి యాడ్ చేయాలనుకోండి, యూజర్కి ఎలా చేస్తాను చూసారా, మీరు బిఫోర్ ఇక్కడికి వచ్చి ఐడి అని టైప్ చేస్తే మీకు ఎక్కడ ఉన్నాం, గ్రూప్ 501లో ఉంది కదా. నేను 500 గ్రూప్కి యాడ్ చేయాలనుకో, లేదా టెస్ట్ గ్రూప్ యాడ్ చేయాలనుకోండి, కావాలంటే సూడో యూజర్ మాడ్ -g టెస్ట్ గ్రూప్ అని ఇచ్చి తర్వాత యూజర్ నేమ్ ఇవ్వచ్చు, విచ్ ఇస్ admin2 అన్నాను అనుకోండి, మీకు యాడ్ అవుతుంది యాక్చువల్గా. ఓకేనా. సో ఇక్కడికి వచ్చి నేను ప్రాబ్లం ఏంటంటే గ్రూప్స్ అని టైప్ చేశాను అనుకోండి, admin2 అంటే ఏంటి ఐడి అని టైప్ చేస్తే చూడండి, ఇంతకు ముందు మీకు దీన్ని ఏమంటారు, యాడ్ కాలేదు. admin2 వచ్చి మీకు టెస్ట్ గ్రూప్కి యాడ్ కాలేదా, టెస్ట్ గ్రూప్ ఉందా, క్యాట్ టీసీ గ్రూప్, యాక్చువల్ టెస్ట్ గ్రూప్ అని చూడండి 502 యాడ్ అయింది యాక్చువల్గా, బట్ ఇక్కడ ఎందుకు చూపించట్లేదు, గ్రూప్స్ వచ్చి 501 కనిపిస్తుందండి, ఇక్కడ టెస్ట్ గ్రూప్ 502 కనిపించాలి యాక్చువల్గా. సరే, అయితే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నానంటే మీకు లెట్స్ డూ, లేకపోతే 500 కూడా యాడ్ చేస్తాం, 500 కూడా యాడ్ చేద్దాం. నేనేమంటాను, సూడో యూజర్ మాడ్ -g అని ఇచ్చి గ్రూప్ వచ్చి నేను 501 అంటాను, 501 ఇచ్చి admin2 అంటాను. ఓకేనా. సో ఇక్కడికి వచ్చి నేను ఈటీసీ గ్రూప్ అంటే ఇక్కడ యాడ్ అయిందా లేదా, ఐడి అంటాను. ఎందుకు యాడ్ కావట్లేదు, నేను ఇంకా కావాలని ఏ వాడట్లేదండి. ఏ వాడకుండా ఉంటే ఏమవుతుందంటే మీకు గ్రూప్ ఓవర్ రేట్ అయిపోద్ది అనమాట. సో ఇది ఎందుకు కావట్లేదు, సూడో యూజర్ మాడ్ అసలు హేజీ అని ఇవ్వాలి, నేను కావాలని -గ్రూప్ అని ఇస్తున్నాను. ఓకే, ఇచ్చి గ్రూప్ పేరు ఏంటి, సో గ్రూప్ పేరు వచ్చి ఈసీ, లేదంటే EC2-user అనే గ్రూప్ కూడా ఉంది. ఓకే, ఇచ్చి ఇక్కడ వచ్చి admin2 అన్నాను అనుకోండి. ఓకే, మళ్ళీ గ్రూప్కి వస్తే ఇప్పుడు చూడండి admin2 వచ్చి ఇక్కడ మూవ్ అయిపోయింది చూసారా. కానీ ఇక్కడికి వస్తే నేను గ్రూప్స్ అన్నాను అనుకోండి, మీరు చూసి అడ్మిన్ గ్రూప్లోకి వచ్చారు చూడండి. అంటే అర్థం ఏంటంటే బేసిక్గా మీకు మీకు ఈ గ్రూప్ లో యాడ్ అయిపోయిందని చూపిస్తుంది అనమాట. గ్రూప్స్ వచ్చి మీకు 501, దీంతో పాటు 500 గ్రూప్ కూడా రావాలండి, EC2 కూడా రావాలి. డ్యూ టు సమ్ రీజన్ ఇక్కడ చూపించట్లేదు అనమాట. యాక్చువల్గా మనకి ఇది కాదనమాట, మనకేందంటే మీకు ఓవర్ రేట్ అయిపోతుంది. అలా కాకుండా మల్టిపుల్ గ్రూప్స్ యాడ్ చేయాలి. అప్పుడు మీకు ఏం చేయాల్సి వస్తుంది అంటే చూడండి, సూడో యూజర్ మాడ్ -a అని ఇవ్వాలి. ఏ అంటే అపెండ్ అనమాట, అపెండ్ అనిచ్చి ఇప్పుడు G అనిచ్చి గ్రూప్, ఇప్పుడు నేను ఏం చేస్తాను, వీల్ గ్రూప్ అనిచ్చి ఇక్కడ admin2 అని ఇస్తాను. ఓకేనా. అప్పుడు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది మల్టిపుల్ గ్రూప్స్ యాడ్ అవుద్ది. -a ఇవ్వకపోతే మల్టిపుల్ గ్రూప్స్ యాడ్ చేయలేరండి. ఇప్పుడు క్యాట్ ఈటీసీ గ్రూప్ ఇచ్చాను అనుకోండి, మీకు admin2 వచ్చి ఇక్కడ కనిపిస్తుంది, పైకి వెళ్తే మీకు ఇక్కడ కూడా ఉంది చూడండి, వీల్లో ఇక్కడ కూడా. అంటే ఇక్కడికి వచ్చి నేను గ్రూప్స్ అని టైప్ చేశాను అనుకోండి, ఇంతకుముందు admin2 ఉంది కదా, ఇప్పుడు చూడండి గ్రూప్స్ అని ఇచ్చాను అనుకోండి, మీకు ఇది అప్డేట్ కావట్లేదండి. నేను మేబీ డూప్లికేట్ సెషన్ అంటాను. చూసారా, ఇప్పుడు వచ్చింది చూడండి. సో మీరు
అడ్మిన్ 2లో ఉన్నారు, అంతా ఉన్నారనమాట. ఎలా పాసిబుల్ అంటే మీరు ఎప్పుడూ కూడా అలా కాకుండా నేను -a ఇవ్వలేదు అనుకోండి, నా ఉద్దేశం ఏంటంటే sudo యూజర్ mod -g అని ఇస్తాను. అది g అని ఇచ్చి ఏం చేద్దాం, పైకి వస్తే మనకి ఇక్కడ ఏదన్నా ఒక టెస్ట్ గ్రూప్ ఉంది కదా, 502 అని ఇస్తాను. 502 అని ఇచ్చి admin 2 ఇచ్చాను అనుకోండి, యాడ్ అయిపోతుంది. యాక్చువల్గా నేను ఏం చేస్తాను అంటే డూప్లికేట్ సెషన్ చేస్తాను, ఇది క్లోజ్ చేసేసి లాగిన్ అయిపోయి గ్రూప్స్ అని టైప్ చేస్తే మీరు చూసినట్లయితే admin 2 అండ్ టెస్ట్ గ్రూప్లో ఉందన్నమాట. యాక్చువల్గా ఇంత ముందు కూడా తీసేయాల్సింది నేను. అయితే ఏమైందంటే యాక్చువల్గా ఈ టెస్ట్ గ్రూప్ ఓవర్ రైట్ కావాలండి, ఒకటే కనిపించాలన్నమాట, 2 ఉంది. సో నేనేం చేస్తాను, ఇంకో గ్రూప్లోంచి తీసేస్తాను యాక్చువల్గా. లేదంటే ఇంకో గ్రూప్కి యాడ్ చేశాను అనుకోండి, దీంతో పాటు -g అని చెప్పి 502తో పాటు ఇక్కడ ఏముంది, సరే స్క్రీన్ అని ఒక గ్రూప్ ఉంది, తీసుకుంటాను, g అని ఇచ్చి దీనికి admin 2 అంటాను. ఓకే, సో మళ్ళీ దీన్ని నేను డూప్లికేట్ సెషన్ అని చెప్పి చెక్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఐడి అని ఇస్తే మీరు చూసినట్లయితే గ్రూప్స్ వచ్చి దాని ఓన్ గ్రూప్ దానికి ఉందండి, డిఫాల్ట్ గ్రూప్ ఉంది. దాంతో పాటు 84కి వచ్చింది అనమాట, 84. అంతేగాని దాని ముందు నేను మొత్తం పోయినాయి చూడండి. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మీరు -a కుండా g ఇస్తే ఏమవుద్దంటే ఓవర్ రేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఎప్పుడు కూడా మీరు గ్రూప్లో యాడ్ చేసేటప్పుడు sudo యూజర్ mod అని ఇచ్చి -a ఇవ్వండి, స్మాల్ అంటే అపెండ్ చేయడం అనమాట. ఇప్పుడు g అని ఇచ్చి గ్రూప్ పేరు వచ్చి వీల్ అనమాట, వీల్ అని ఇచ్చి ఇప్పుడు యూజర్ ఐడి వచ్చి మనకి admin 2 అంటాం. ఇలా ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు ఉన్నదాంతో పాటు అడిషనల్ గా కూడా వీల్ గ్రూప్ యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు రైట్ నో మీరు చూసినట్లయితే ఐడి చూస్తే మీకు ఈ 2 ఉన్నాయి కదా. నేనేందంటే నేను మళ్ళీ రీలాగిన్ చేశాను అనుకోండి, వెళ్ళిపోయి ఇప్పుడు గ్రూప్స్ అన్నాను అనుకోండి, మీరు చూసినట్లయితే చూడండి వీల్ కూడా వచ్చింది చూడండి. ఆల్రెడీ 2 ఉన్నాయన్నమాట, దాంతో పాటు వీల్ కూడా అపెండ్ అయిందనమాట. సో మీరు కంపల్సరీగా ఏ ఇవ్వాలండి, ఏ ఇవ్వలేదంటే మీకు అపెండ్ కాదనమాట. అంటే పాత తీసేసి కొత్త యాడ్ అవుతుంది, అది అన్నెసరీగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మీకు గ్రూప్స్ లో యాడ్ చేయొచ్చండి, యాడింగ్ ఏ యూజర్ టు ద గ్రూప్ అనమాట. కాబట్టి మనం వీల్ గ్రూప్ లో యాడ్ చేస్తే అడ్మిన్ రైట్స్ రావాలండి. ఒక sudo cat etc షాడో అన్నాను అనుకోండి, సో సాయి మీకు సో లేదని వస్తుంది. ఓకే, సో మనం దీనికి యాక్సెస్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు యాక్చువల్ వీల్లో రావాలా, మేబీ రీబూట్ చేసి వస్తుందేమో. ఎనీవే నేను ఈ యూజర్కి నా ఉద్దేశం ఏంటంటే ఈ admin 2కి నేను సూడో యాక్సెస్ ఇవ్వాలండి. సూడో యాక్సెస్ ఎలా ఇవ్వాలంటే మీరు ఇక్కడికి వచ్చి సింపుల్గా ఓకే, సో సూడో అనిచ్చి vi sudo అని ఇచ్చారనుకోండి, లేదంటే రూట్లోకి వెళ్ళి sudo su హైఫన్ రూట్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే vi sudo అని టైప్ చేశారంటే మీకు ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఆ ఫైల్లో కిందకి రండి. ఓకే, మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఇచ్చి మీరు చూసినట్లయితే మీరు ఆల్ యూజర్స్ ఇన్ ద వీల్ గ్రూప్ ఇలా కాకుండా ఇక్కడ సేమ్ వితౌట్ పాస్వర్డ్ ఇక్కడికి వచ్చి నేను కావాలనుకుంటే మీకు యూజర్ని మెన్షన్ చేయొచ్చు. యాక్చువల్గా దీని వీల్ గ్రూప్లో ఉంటే వచ్చేస్తుందండి. బట్ ఎనీవే నాకేం కావాలా, admin 2 అని ఇస్తాను. మీరు ఐ ప్రెస్ చేస్తే కింద ఇన్సర్ట్ అని వస్తుందండి, ఇక్కడ admin 2 అని ఇస్తాను. admin 2 అని ఇచ్చి సో నేనేం చేస్తానంటే ఇక్కడ సేమ్ ఇది ఇస్తాను, ఆల్ అని ఇస్తాను అనమాట. ఇచ్చి సో ఎస్కేప్ నొక్కి :WQ అంటే సేవ్ అండ్ ఎగ్జిట్. అంటే ఇది విఐలో ఓపెన్ అయిపోయిందండి. vi sudo అంటే నానో కాదు, ఇది వేరే ఎడిటర్ అనమాట. చెయ్యండి. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మళ్ళీ రీలాగిన్ చేస్తాను చూడండి, డూప్లికేట్ సెషన్ అని చెప్పి admin 2లో లాగిన్ చేస్తాం. ఉందా, ఇప్పుడు చూడండి నేనేమంటాను, ఇక్కడికి వచ్చి sudo cat etc షాడో అన్నాను అనుకోండి, పాస్వర్డ్ అడుగుతుంది. మా పాస్వర్డ్ ఇచ్చాము. ఎర్లియర్ మీరు పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మీకు ఏం వచ్చింది, యు ఆర్ నాట్ ఇన్ సూడో ఓవర్ ఫైల్స్ వచ్చింది కదా. సో ఇప్పుడు చూద్దాం, మనం యాక్సెస్ ఇచ్చాము చూడండి, యాక్సెస్ వచ్చింది చూడండి. sudo su హైఫన్ అన్నాను అనుకోండి, మీరు మారింది చూడండి. యాక్చువల్గా
మీరు ఎగ్జిట్ అని టైప్ చేస్తే బ్యాక్ అడ్మిన్ 2 వచ్చారు, సూడో su హైఫన్ ఇస్తే నేను రూట్గా వెళ్ళాను అనమాట యాక్చువల్గా. అలాగే అట్లా పోకుండా కావాలనుకుంటే బయట నుంచి రూట్గా లాగిన్ కావాల్సిన అవసరం లేకుండా సూడో నుంచి ఏం కావాలంటే యూజర్, ఇంతకుముందు మీరు సూడో లేకుండా యూజర్ యాడ్ అని టైప్ చేశారనుకోండి మీకు ఎర్రర్ ఇస్తుంది అనమాట బేసిక్గా. అదే సూడో యూజర్ యాడ్ అని టైప్ చేసి టెస్ట్ యూజర్ 2 అన్నాను అనుకోండి, మీకు బేసిక్గా క్రియేట్ అయిపోయి ఉంటుంది. చూడండి క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ అంటే కింద చూడండి టెస్ట్ యూజర్ 2 క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు సూడో ఫైల్కి వెళ్ళి చేయొచ్చు అనమాట. సో ఒకవేళ తీసేయాలనుకోండి విఐ సూడో వెళ్ళండి, ఇక్కడికి వచ్చి Ctrl+W అంటాను. సో మర్చిపోయేది విఐ కదా, పని చేయదండి, కిందకి రండి, నానో కాదు కదా. సో కిందకి రండి. యాక్చువల్ ఒక దారి ఉంది, ఇలా ఇలా ఇచ్చి నేను స్లాష్ ఇచ్చి నాకు కావాల్సింది అడ్మిన్ 2 అన్నాను అనుకోండి, ఇక్కడికి వెళ్తుంది. బట్ ఇక్కడికి వచ్చి నేను తీసేసాను అనుకోండి, నా ఉద్దేశం ఇక్కడికి వచ్చి కోలన్ ఇచ్చాను అనుకోండి, ఐ అని ఇచ్చి కోలన్ ఇస్తాను అనమాట. కంట్రోల్ వస్తుంది, ఎస్కేప్ ఎగ్జిట్. ఇప్పుడు మళ్ళీ డూప్లికేట్ సెషన్ చేసామనుకోండి, ఈసారి సూడో యాక్సెస్ రాకూడదు అనమాట. sudo cat etc షాడో అన్నాను అనుకోండి, పాస్వర్డ్ అడుగుతుంది, ఇచ్చామనుకోండి, చూడండి యువర్ నాట్ ఇన్ సూడోవర్స్ ఫైల్ వస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఒక పర్సన్కి ఏం డిస్కస్ చేసాం, సూడో యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. సో యూజర్స్ డీటెయిల్స్ ఎలా కనుక్కోవాలి, ఓకే, ఆ తర్వాత యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, పాస్వర్డ్ ఎలాగా, గ్రూప్లో ఎలా అపెండ్ చేయాలి, యాడ్ చేయాలి, తర్వాత ఫైనల్గా మనం ఏం చేసామంటే ఎలా ఒక దానికి మనకి ప్రివిలేజ్ యాక్సెస్ ఎలా ఇవ్వాలి, ఎలా తీసేయాలి కూడా యూజింగ్ విఐ సూడో. ఓకే, ఇదండి యూజర్ క్రియేషన్, యూజర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అంటే ఈ విధంగా చేయాలన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.